అండ్ కొన్ని ఫైట్స్ చూస్తున్నాం. అసలు శారీలో ఫైట్లు ఏంటి మేడం, మీరు అసలు ఏ ఇమాజినేషన్లో ఇది ప్లాన్ చేశారో నాకు అర్థం కాలేదు. సో ఎలా వచ్చింది ఈ ఐడియా? అంటే ఈ క్యారెక్టరు 1980s సెట్ అయి ఉందండి. సో ఇప్పుడు క్యారెక్టర్ డిజైన్లోనే అది ఉంది, ఆ అమ్మాయి ఎలా డ్రెస్ అవుతుంది అన్నది. సో ఇప్పుడు ఫైట్ అన్నప్పుడు ఇంక అందులోనే చెయ్యాలి ఫైట్. సో అది చేయగలమా లేదా అనేది వాజ్ అ ఛాలెంజ్. సో దానికి సమంత గారు కూడా సారీని కరెక్ట్గా అంటే కిక్స్కి గిన సరిపోతుందా ఇట్లా అట్లా అన్నీ కరెక్ట్గా చేయించుకొని ఆవిడ కూడా చేశారు. సో వితౌట్ శారీ ఫైట్స్ అయితే శామ్ మనం చూసాము ఆల్రెడీ. విత్ శారీతో ఫైట్స్ చేసేటప్పుడు కొంచెం ఇబ్బంది పడ్డారా? అండ్ తను ఫైట్స్ కోసం ఏమైనా సెపరేట్గా ట్రైన్ అయ్యారా? షీ ట్రైన్డ్ ఎవ్రీ ఫైట్ షీ ట్రైన్డ్. అండ్ తను ఆల్రెడీ ఇంతకుముందు చాలా ఫైట్స్ చేస్తున్నారు. సో షీ నోస్ టైమింగ్ అండ్ ఆల్ ఇస్ వెరీ గుడ్. అండ్ లీ విటేకర్ గారు కూడా వెన్ హీ వాజ్ వర్కింగ్ విత్ శామ్ గారు ఫస్ట్ టైం తను సమంత గారితో చేయడము, హీ వాజ్ వెరీ లైక్ ఇంప్రెస్డ్. తన స్పీడు తన ప్రెసిషన్ చూసి ఆయన టకటకటక అంటే ఆయన అనుకున్నది, ఆయన ఇనిషియల్గా ఏమనుకున్నారంటే కొంతవరకు శామ్ చేస్తారు, కొంత మనము యూనో స్టంట్ ఆర్టిస్ట్తో చేయించుకోవచ్చు అని. ఆవిడ చేసిన పదాన్ని బట్టి ఆయన దాన్ని ఇంకా కొంచెం కాంప్లెక్స్ చేశారు. అంటే ఇంకా ఇది చాలా ఈజీగా చేసేస్తుంది అని చెప్పేసి ఆయన ఇంకా హీ ఆల్సో గాట్ ఇన్స్పైర్డ్. సో ఇట్ వాస్ వెరీ గుడ్. సో ఒక ఫ్యామిలీ ఎమోషన్స్ని క్రియేట్ చేయడంలో ఒక సెపరేట్ బ్రాండ్ని క్రియేట్ చేసేసారు. అలా చిన్న చిన్న క్యారెక్టర్ని కూడా బిగ్ స్క్రీన్ మీద చూసేటప్పుడు ఎవరు ఆ క్యారెక్టర్ని మర్చిపోయే విధంగా ఉండదు. సో ఈ క్యారెక్టర్ని అసలు ఎందుకు పెట్టారు అని అనే పాయింట్ అసలు ఉండదు నందిని రెడ్డి గారి ఫిలిమ్స్లో. అలా ఈ ఫిలింలో క్యారెక్టర్ విషయంలో ఎలాంటి కేర్ తీసుకున్నారు? రిమైనింగ్ క్యారెక్టర్స్ సేమ్ కైండ్ ఆఫ్ డీటెయిలింగ్ ఇస్ దేర్, సేమ్ కైండ్ ఆఫ్ థాట్ ప్రాసెస్ ఉంది మీకు ఇందులో కూడా. నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ మీ అందరికీ మీరు సినిమా నుంచి బయటకు వచ్చాక యాక్టర్ పేరు కాకుండా క్యారెక్టర్ పేరుతో బయటకు వస్తారు. డెఫినెట్గా గుర్తుపెట్టుకుంటారు మీరు క్యారెక్టర్స్. అండ్ మేము ఇప్పటికీ ఓ బేబీలో అనసూయని మర్చిపోలేము. సో అలాంటి సర్కాస్టిక్గా శామ్తో కాంబినేషన్ ఎవరితో అయినా ఉండిందా? ఉంది, శ్రీముఖితో ఉంది. తోటి కోడలు ఇద్దరు కొట్టుకుంటారు వివత్సంగా అయితే. సో ఈ కంపారిజన్ అనేది రియల్ లైఫ్లో రెగ్యులర్గా మనం చూస్తూ ఉండేది. ఒక ఇంట్లో ఇద్దరు కోడలు ఉన్నారంటే ఆబ్వియస్లీ కంపారిజన్ అనేది వస్తుంది. మరి మా ఇంటి బంగారంలో ఆ కంపారిజన్ ఏ విధంగా ఉంటుంది? దాన్ని శామ్ ఎలా అచీవ్ చేశారు? టికెట్ 200 రూపాయలు మీరు మరీ అవి కూడా పెట్టుకోకుండా అన్నీ నేను చెప్పేస్తే. శామ్ గురించి తెలుసుకోవాలని ఫ్యాన్స్ కి కొంచెం ఎక్సైటింగ్ గా ఉంటుంది కదా. శామ్ శ్రీముఖి ఇద్దరు కూడా ఇటు టెలివిజన్లో ఆవిడ హైలైట్ ఉన్నారు, ఇటు ఇండస్ట్రీలో ఈవిడ హైలైట్ ఉన్నారు. మరి వీళ్ళిద్దరు కాంబినేషన్ సీన్స్ ఏ విధంగా ఉంటాయి? జూన్ 19th చూడమంటారా?